చందమామ కథ. చిరంజీవి కథ. కళ్యాణస్వామి అనే ఆయన వింధ్యారణ్యంలో ఆశ్రమం నిర్మించుకుని తన వద్దకు వచ్చిన విద్యార్థులకు చదువు చెప్పేవాడు. నీకు చదువుతో ఏం అవసరం అని ఆయన విద్య కోసం వచ్చిన వారిని అడిగితే ప్రతి ఒక్కడూ బ్రతుకు తెరువు కోసం అని చెప్పేవాడు. ఆ సమాధానం ఆయనకి నిరాశ కలిగించేది. కానీ చిరంజీవి అనే శిష్యుడు అదే ప్రశ్నకు సమాధానంగా నా విద్యను మానవ సేవకు వినియోగిస్తాను అన్నాడు. ఆ మాటలకు కళ్యాణస్వామి ఎంతో సంతోషించి 5 సంవత్సరాలు చిరంజీవికి చదువు చెప్పి అతన్ని పంపేటప్పుడు అన్న మాట తప్పకు, మానవ సేవకి నీ జీవితాన్ని అంకితం చెయ్యి అన్నాడు. చిరంజీవి ఆయన దీవెనలు అందుకుని ఒక గ్రామం చేరి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. అతడు గ్రామ ప్రజలకి మంచి చెడ్డలు విడమర్చి చెబుతూ ఉండేవాడు. వాళ్ళు కూడా అతన్ని ఎంతో ఆదరభావంతో చూసేవారు. అతను ఆ ఊరు వచ్చిన వారం రోజుల కల్లా బందిపోటు దొంగల గురించి తెలిసింది. నెలకోసారి 10 మంది బందిపోటు దొంగలు ఆ ఊరికి వచ్చి తమకు అడ్డొచ్చిన వారిని సావుగొట్టి ఇళ్లన్నీ దోచుకుపోతున్నారు. చిరంజీవి ఈ వివరాలు విన్న మీదట గ్రామ ప్రజలందరినీ సమావేశపరిచి, మనిషికి పిరికితనం కంటే మరో శాపము అవమానము లేదు. ఇంతమంది యువకులున్న ఈ గ్రామాన్ని 10 మంది దొంగలు భయపట్టి బాహాటంగా దోచుకోవటం ఏమిటి? వాళ్ళని ధైర్యంగా ఎదిరించి పట్టుకుని రాజుగారికి అప్పచెప్పండి అన్నాడు. చిరంజీవి మాటలతో చైతన్యం పొంది ఓ 25 మంది యువకులు దొంగలను ఎదుర్కోవటానికి సాహసంతో ముందుకొచ్చారు. తర్వాత 10 రోజులకు దొంగలు రానే వచ్చారు. చిరంజీవి చెప్పిన ప్రకారం 25 మంది యువకులు వాళ్ళని ఎదిరించారు. అయితే కత్తి సాములోనూ కర్ర సాములోనూ ఆరితేరిన దొంగలు క్షణాల మీద ఆ యువకుల్ని ఓడించి, ఇంతకాలం మమ్మల్ని ఎదిరించటానికి నేని సాహసం ఈరోజెలా వచ్చింది? ఎవడో దుర్మార్గుడు మిమ్మల్ని రెచ్చగొట్టుండాలి. వాడెవడో చెబితే మిమ్మల్ని ఏమి చేయం అన్నారు. ఆ యువకులు తటపటాయించారు. కానీ చిరంజీవి ధైర్యంగా ముందుకొచ్చి, మీరు చేస్తున్నది అన్యాయం, దాన్ని ఎదుర్కోమని నేనే ఈ యువకుల్ని ప్రోత్సహించాను అన్నాడు. దొంగలు వెంటనే చిరంజీవికి స్పృహ పోయేటట్టు చావగొట్టి, ఈసారికి పోనిస్తున్నాం, ఇంకోసారి మమ్మల్ని ఎదిరిస్తే గ్రామానికి నిప్పు పెట్టి మరిగిపోతాం అని ఊరి వాళ్ళని బెదిరించి ఇళ్లన్నీ దోచుకుని తమ దారిని తాము వెళ్ళిపోయారు. చిరంజీవి చావు బతుకుల్లో ఉన్నాడు. ఊళ్ళో వైద్యుడనదగిన వాడు లేడు. కొంతమంది అతన్ని దూరగ్రామానికి తీసుకుపోయి వైద్యం చేయించారు. ఒక రోజల్లా స్పృహ లేకుండా పడి ఉన్న చిరంజీవి ప్రమాదస్థితి నుంచి బయటపడి కోలుకోసాగాడు. అతడు తిరిగి తమ గ్రామానికి వస్తే ప్రమాదమని అతన్ని తెచ్చిన వాళ్ళు అతనికి తెలివొచ్చే లోపలే తమ గ్రామానికి వెళ్ళిపోయారు. అయితే 15 రోజుల తర్వాత చిరంజీవి మరో పెద్ద మనిషిని వెంట పెట్టుకుని ఆ గ్రామానికి వచ్చాడు. అతడు మళ్ళీ రావటం ఆ గ్రామ ప్రజలకు ఎంత మాత్రం నచ్చలేదు. చిరంజీవి ఊరి పెద్దల్ని కొందరిని కలుసుకుని, ఈ ఊళ్ళో వైద్యుడు లేకపోవటం వల్లే కదా మీరు నన్ను పొరుగురు తీసుకోవాల్సి వచ్చింది. ప్రతి గ్రామానికి కనీసం ఒక్క వైద్యుడైనా ఉండాలి. అందుకే నేను ఈ వైద్యుణ్ణి తెచ్చాను. ఇతడు వైద్యంలో గట్టివాడు. ఈ గ్రామంలో స్థిరపడటానికి ఇతన్ని నేను ఒప్పించాను అన్నాడు. చిరంజీవి మాటలకి ఊరి పెద్దలు చెలించిపోయారు. దొంగల వల్ల ప్రాణభయం అందరికన్నా చిరంజీవికే ఎక్కువ. అయినా తాము భయపడుతూ ఉంటే అతను ప్రాణం కూడా లక్ష్య పెట్టకుండా గ్రామ క్షేమం కోసం వైద్యుణ్ణి తెచ్చాడు. ఈసారి చిరంజీవి పైన గ్రామంలో అందరికీ అపారమైన గౌరవం కలిగింది. మరోసారి దొంగలొచ్చే సమయానికి 100ల సంఖ్యలో గ్రామ ప్రజలు వాళ్ళని ఎదిరించి పట్టుకుని రాజుగారికి అప్పచెప్పారు. ఆ గ్రామానికి తన వల్ల జరగదగిన ఉపకారం జరిగిందని భావించి చిరంజీవి అక్కడి నుంచి సెలవు తీసుకున్నాడు. కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.